హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం విజయకీలాద్రి గుడికైతే వెళ్తున్నాం. ఇప్పుడు మనం విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వైపుగా వెళ్తున్నాం. మనం సీతానగరం వైపుగా వెళ్తుంటే ఈ ఆలయం అనేది మనకి కనిపిస్తుంది. ఈ ఆలయం గురించి చాలా మందికి తెలియదు. ఈ ఆలయం ఇక్కడ ఉన్నట్టు కృష్ణా నదికి అటువైపు ఇంద్రకీలాద్రి, ఇటువైపు విజయకీలాద్రి. మనం గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది ఎంట్రన్స్ బోర్డ్. ఇక్కడ మనకి 2 వీలర్ అలౌ లేదు, 4 వీలర్ మాత్రమే అలౌ ఉంది. ఇక్కడ బస్ ఫెసిలిటీ ఉంది. మనిషికి 30 రూపాయలు మాత్రమే అప్ అండ్ డౌన్ ఉంటుంది. దేవస్థానం వారి బస్సులు ఉంటాయి. ఆ బస్సులోనే మనం పైకి అనేది వెళ్ళాలి. కింద మనకు ఒక వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ గుడి అయితే అదే. ఇప్పుడు మనం బస్ టికెట్ అయితే తీసుకుని బస్సు అయితే ఎక్కేసాం. అప్ అండ్ డౌన్ 30 రూపీస్ మాత్రమే. ఇక్కడ భూవరాహ స్వామి గుడి చాలా చాలా ఫేమస్. ఎందుకంటే అనుకున్నవన్నీ జరుగుతాయని ఒక నమ్మకం. ఇక్కడ భూ సంబంధిత సమస్యలు ఏమైనా ఉన్నా వెంటనే తీరతాయని చాలా నమ్మకంతో భక్తులు వస్తుంటారు. మనమైతే ఇప్పుడు కొండ మీదకైతే వచ్చేసాం. ఇక్కడ మనకైతే అర్చనలు, అభిషేకాలు ఏ టైంలో జరుగుతాయో మనకి ఈ బోర్డు మీద అయితే రాసున్నాయి. ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్ళే ద్వారం అయితే ఇదే. భూవరాహ స్వామి ఇక్కడైతే వెలుసున్నారు. ఈ గుడి చాలా చాలా ఫేమస్. ఎందుకంటే భూ సమస్యలు ఉన్న ఈ 11 వారాలు కానీ 7 వారాలు కానీ 11 ప్రదక్షిణలు చేస్తే ఆ స్వామికి చెప్పుకుంటే నెరవేరుతాయని ఒక నమ్మకంతో ఇక్కడికి భక్తులు అనేది వస్తుంటారు. ఇక్కడ 10 దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంది. ఇక్కడ అర్చన చేయించుకున్నందుకు 100 రూపాయలు అయితే టికెట్ టోకెన్ తీసుకోవాలి. ఇక్కడ భూవరాహస్వామి భూదేవి అమ్మవారు సమేతంగా వెలిసారు కాబట్టి భూవరాహస్వామిగా మేమైతే అర్చన చేయించుకున్నాం. అర్చన అనంతరం మనం స్వామివారికి ఇష్టమైన చిలకడదుంప బెల్లం పాకంతో చేసిన ప్రసాదం అయితే తీసుకున్నాం. పక్కనే మనకి మర్రి చెట్టు ఆకారంలో సిమెంట్తో ఒక చెట్టులా నిర్మిస్తున్నారు. అదైతే చాలా బాగుంది. ఈ పక్కనే కొండ అంతా కూడా వ్యూ అనేది చాలా బాగుంది. ఇంకా బాగా ఫేమస్గా ఇంకా బాగా కడుతున్నారు. మొత్తం అయితే చాలా బాగుంది. మర్రి చెట్టు ఆకారంలో అయితే కడుతున్నారు. చుట్టూ అంతా చాలా కొండపైన చాలా అయితే బాగుంది. ఇక్కడ చాలా మంది ఇక్కడ భూవరాహ స్వామి కాబట్టి చిన్న చిన్న ఇటుకలతో ఇల్లు అయితే కడుతున్నారు. పక్కనే మనకి రామాలయం ఉంది. పక్కనే రామాలయం అయితే ఉంది. ఎడమ పక్క శ్రీమన్నారాయణ పెద్దజీయర స్వామి గారు అయితే ఉంటారు. తర్వాత మనం రాముల వారి దర్శనానికి అయితే వెళ్దాం. ఇక్కడంతా కూడా హోమం, అమావాస్య రోజు అయితే హోమం అయితే జరుగుతుంది. ఇక్కడ రాముల వారు, సీతాదేవి, లక్ష్మణ వారు మనకి ఆంజనేయ స్వామి సమేతంగా మనకి దర్శనం అయితే ఇస్తారు. ఇక్కడ రాముల వారి ఎదురుగా మన హనుమంతుల వారి దర్శనం అయితే మనకు కలుగుతుంది. తర్వాత మనకి భగవతి రామానుజ స్వామి వారి దర్శనం. తర్వాత మనకైతే కొంచెం ఎదురుగా వెళ్తే మనకి రుక్మిణి సత్యభామ సమేతంగా శ్రీకృష్ణుల వారి దర్శనం కూడా ఉంటుంది. విజయసారథిగా వేణుగోపాల స్వామిగా మనకి దర్శనం అయితే ఇస్తారు. మనం లక్ష్మీనారాయణ దర్శనం అయితే చేసుకోవచ్చు. చుట్టూ అష్టలక్ష్ములు కూడా మనకి దర్శనం అయితే జరుగుతుంది. మధ్యలో లక్ష్మీనారాయణ దర్శనం అయితే చాలా ప్రత్యేకంగా ఉంటారు. ఇక్కడ స్వామివారి అర్చన అది కూడా బాగా చేశారు. తర్వాత కొంచెం ముందుకు వెళితే నరసింహస్వామి వారి సుదర్శన చక్ర రూపంలో స్వామివారి దర్శనం అయితే కలుగుతుంది. మనకి గ్రహ దోషాలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఉన్న ప్రతి చిత్తా నక్షత్రానికి స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ప్రతి అమావాస్యకి సుదర్శన హోమం అయితే జరుగుతుంది. ఉత్తరాషాఢ నక్షత్రంలో ప్రతి నెల ప్రత్యేకంగా భూవరాహ స్వామివారికి జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం కాబట్టి ప్రతిరోజు భక్తులకి
ఆ రోజు భక్తులకి అన్న సమారాధన అయితే జరుగుతుంది. తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయానికి అయితే వచ్చాం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు, గోదాదేవి అమ్మవారు, కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వారి దర్శనం మనకు కలుగుతుంది. ఇక్కడ స్వామివారికి నిత్య కళ్యాణం ప్రత్యేకం. స్వామివారికి ప్రతిరోజు కళ్యాణం అయితే చేస్తారు. ఇక్కడ మేమైతే ఉదయం టైంలో వెళ్ళాం కాబట్టి కళ్యాణం చేసే టైంలో మేము కళ్యాణం అనేది మేము కూడా చూసి వచ్చాం. తర్వాత మనం అలా స్వామివారిని దర్శించుకొని అలా అయితే ముందుకు వెళితే మనకి లక్ష్మీనారాయణ దర్శనం అయితే కలుగుతుంది. అష్టలక్ష్మి సమేతంగా ఇప్పుడు మనమైతే అష్టలక్ష్మి సమేతంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నాం. మనకి చుట్టూ అంతా కూడా చాలా బాగుంది. మనం ఇలా పెద్ద జీయర్ స్వామివారు, చిన్న జీయర్ స్వామివారి విగ్రహాలు అయితే ఈ సెట్లో అయితే మనకు కనిపిస్తాయి. చుట్టుపక్కల వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి అయితే గుడి ఇంకా ఎవరు చూడలేని వాళ్ళు ఉంటే తప్పకుండా చూసేయండి. గుడి అయితే చాలా బాగుంది. చాలా ప్రశాంతమైన వాతావరణం. విజయకీలాద్రి నేను ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూడటం కూడా. ఇక్కడైతే మనకి విజయవాడ మొత్తం అంతా మనకి వ్యూ అయితే బాగా కనిపిస్తుంది. చెట్లు, పక్కనే ఉన్న కృష్ణమ్మ చాలా బాగుంది. ఇప్పుడైతే మనం శ్రీ అష్టలక్ష్మి సమేతంగా అమ్మవారి గుడికి అయితే మనం పైకి మెట్ల ద్వారాగా అయితే వెళ్ళాలి. ఇక్కడ నేనైతే ఈ ఆలయం గురించి కొన్ని విశేషాలు అయితే తెలుసుకున్నాను. ఇక్కడైతే 1956లో త్రిగండి పెద్ద జీయర్ స్వామి గారు అయితే మొట్టమొదటిసారిగా ఈ కొండ మీద ఆలయాలు కట్టాలని ఇలా ఆయన సంకల్పించుకున్నారంట. దాని తర్వాత చాలా మంది పెద్ద గుళ్ళని కట్టాలని అనుకున్నారంట, కానీ జరగలేదు. మళ్ళీ చిన్న జీయర్ స్వామి వారు తన ఆధ్వర్యంలో ఈ గుడిని ప్రారంభించారంట. ఇక్కడ ఏదైనా ఒక కోరిక కోరుకుంటే అది నెరవేరుతుంది. అందుకే ఈ కొండకు విజయకీలాద్రి అని పేరు వచ్చింది. సాక్షాత్తు అర్జునుడే తపస్సు చేసిన ప్రాంతం అండి. కురుక్షేత్ర యుద్ధానికి ముందు ఇక్కడికి వచ్చి స్వామి పూజించుకున్నారంట. కాబట్టి విజయం సాధించారని పేరు. అందుకనే విజయుడు అని అర్జునుడికి ఇక్కడ విజయ పొందాడు అని కాబట్టి విజయకీలాద్రిగా పేరు వచ్చిందని చెప్తున్నారు. ఇక్కడ ప్రాచీనమైన వరాహస్వామి క్షేత్రం అయితే ఉంది. మనం తిరుపతి వెళ్ళినా సరే వరాహస్వామిని దర్శించిన తర్వాతే వెంకటేశ్వర స్వామిని దర్శించాలని ఒక నియమం ఉంటుంది కదా. ఎందుకంటే వరాహస్వామి ముందుగా వచ్చిన స్వామి, కృతయుగంలో వచ్చిన స్వామి అంట వరాహస్వామి. కలియుగంలో వచ్చిన వెంకటేశ్వర స్వామి. ఈ భూమి అంతా వరాహస్వామి ఉన్నారు కాబట్టి అందుకే ముందుగా వచ్చిన వరాహస్వామిని దర్శించుకుంటారంట. ఇక్కడ ముందుగా అందరూ కూడా వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతే మనం వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకోవాలంట. ఈ స్వామికి భూ వివాదాలు ఏమైనా ఉన్నా, భూ సమస్యలు ఉన్నా సరే ఈ స్వామికి చెప్పుకుంటే నెరవేరుతాయని ఒక నమ్మకం. చాలామంది ఇల్లు మధ్యలో ఆపేసిన వాళ్ళు, ఇల్లు కట్టుకోవాలనే వాళ్ళు, భూ వివాదాలు ఉండేవాళ్ళు చాలామంది ఇక్కడికైతే వచ్చి స్వామివారిని అయితే అర్చనతో చేయించుకుంటారు. అష్టలక్ష్మి సమేతంగా చుట్టూ మనకి అమ్మవారి 8 మంది అష్టలక్ష్ములతో మనకి దర్శనం అయితే కలుగుతుంది. మీరు కూడా చూసేయండి. అమ్మవారిని అయితే దర్శనం అయితే చేసుకోండి. మీకు వీలైతే ఒక్కసారి ఈ ఆలయానికి అయితే వచ్చి అమ్మవారిని, అయ్యవారిని దర్శనం అయితే చేసుకోండి. మనకి లక్ష్మీనారాయణ దర్శనం కూడా అయిపోయింది. అమ్మవారు కమల పద్మంలో ఉంటారు కాబట్టి గుడి మొత్తం కూడా మనకి
కమల పద్మంలో ఉన్న ఆకారంలో అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే ప్రతి నెల మూలా నక్షత్రానికి అభిషేకం అయితే జరుగుతుంది. సాయంత్రం కళ్యాణం కూడా జరుగుతుంది. మనం ఇక్కడ వైకుంఠనాథ పద్మనాభ స్వామిని అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు. తర్వాత మనకి అభయాంజనేయ స్వామి గుడి అయితే కడుతున్నారు. ఇంకా గుడి అయితే ఇంకా పూర్తిగా అయితే అవ్వలేదు, ఇంకా వర్కింగ్లో అయితే ఉంది. ఇక్కడ అభయాంజనేయ స్వామి విగ్రహం అయితే 36 అడుగుల ఏకశిల విగ్రహం అయితే ప్రతిష్ఠించారు. ఇంకా అయితే గుడి అయితే ఓపెనింగ్ అవ్వలేదు, ఇంకా వర్కింగ్లో అయితే ఉంది. మనకి మార్చిలో అయితే ఈ అభయాంజనేయ స్వామి దర్శనం అయితే చేసుకోవచ్చు. మార్చిలో అయితే ఓపెనింగ్ అవుతుందని చెప్పారు. గుడి అంతా చాలా పెద్దది, చాలా బాగుంది. ఇంకా ఈ గుడిని ఎవరైనా చూడలేని వాళ్ళు ఉన్నా, ఈ స్వామిని దర్శించుకునే వాళ్ళు ఉన్నా, మీకు భూ సమస్యలు ఉన్నా ఈ స్వామివారిని దర్శించుకోండి. మీకు ఎటువంటి సమస్యలైనా ఈ స్వామివారికి చెప్పుకుంటే నెరవేరుతాయని ఒక నమ్మకంతో ఈ స్వామివారిని అయితే దర్శించుకోండి. ఇక్కడ స్వామివారికి ప్రసాదాలు అయితే తయారు చేస్తారు. గుడి అయితే మొత్తం ఇలా ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. మీరు కూడా ఈ వీడియో చూసి ఈ స్వామివారిని దర్శించుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.